మీ కంట్రోల్లో ఉండి సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడే 14 హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. నెంబర్ 4, పాదం మోపడం. ఉదయాన్నే లేచినప్పుడు ఏ పాదం నేల మీద పెట్టామన్నది కూడా ముఖ్యం. ఎందుకు అంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో ప్రాణ అంటే లైఫ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా 9 నాడులు మన శరీరాన్ని గవర్న్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ అందులో ఇడ, పింగళ, సుషుమ్న అని మరో 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి. ఇందులో ఇడ నాడి అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, పింగళ నాడి అంటే రైట్ నాస్ట్రిల్ అని అర్థం. ఇప్పుడు పాదం మోపే విషయానికి వస్తే, మెలకువ వచ్చిన తర్వాత రైట్ సైడ్కి పడుకొని నెమ్మదిగా లేచి బెడ్ మీద కూర్చున్న తర్వాత ఒకసారి మీ చేతిని ముక్కు దగ్గర పెట్టుకొని ఎగ్జేల్ చేయండి. అంటే నెమ్మదిగా శ్వాసని వదలండి. ఇక్కడ మీ 2 ముక్కులలో నుండి శ్వాస అనేది వస్తుంది. కానీ మీరు సరిగ్గా గమనిస్తే ఒక ముక్కు నుండి వేరే దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ముక్కును బట్టి మీ పాదం నేల మీద పెట్టండి. అంటే లెఫ్ట్ నోస్ నుంచి ఎక్కువ వస్తుంటే లెఫ్ట్ లెగ్, రైట్ నుండి వస్తుంటే రైట్ లెగ్ నేల మీద పెట్టి కొంతసేపు అలా కూర్చోండి. దీనివల్ల ఆ స్పెసిఫిక్ నాడి బలపడుతుంది. దీనివల్ల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది.